ఎన్నిక చేసుకున్న నిన్ను, ఏర్పరచుకున్న నిన్ను, పిలుచుకున్న నిన్ను, నిలబెట్టుకున్న నిన్ను, మధ్యలో నువ్వు కష్టం వచ్చి వదిలేసినా, వెళ్ళిపోయినా, కోపంతో బైబిల్ చదవడం మానేసినా, ప్రార్థన చేయడం మానేసినా, ఆయన వైపు చూడటం మానేసినా, తప్పుతో తలదించుకునే స్థితి నీకు కలిగినా, ఆయన యేసు ప్రభువు తిరిగి వచ్చేంత వరకు ఆ రక్షణ అనే కార్యమును ఎల్లకాలము నీలో కాపాడుతూనే ఉంటాడంట, నేను నడిపిస్తూనే ఉంటాడంట, నేను అంతము వరకు తీసుకెళ్లేంత వరకు ఆయన కునుకడు, నిద్దురపోడంట. అందుకే ఎన్నిసార్లు యథార్థవంతుడు 7 మార్లు పడినను మళ్ళీ తిరిగి లేస్తాడు. హల్లెలూయా. లేపే దేవుడు ఉన్నాడు, లేపే దేవుడు. నీ చేతు విడవలేదు. నువ్వు ఆయన పైన కోపంగా ఉండొచ్చు, నువ్వు ఉన్నావాయా, నా ప్రార్థన వింటున్నావా అని మీరు కోపంగా ఉండొచ్చు. ఆయన మీతో ఎందుకు మాట్లాడట్లేదు అంటే ఇప్పుడు చెప్తే నీకు సమాధానం అర్థం కాదు కనుక. అందుకే రానున్న రోజులు, అందుకే కొన్నిసార్లు ఆయన చేసే కార్యాలు కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి అర్థం కావు. అర్థం కానంత మాత్రం ఆయన కార్యం చేయట్లేదని కాదు, కానీ ఆయన చేసే కార్యం గొప్పది, అర్థం చేసుకునే మనసు లేదని అర్థం. సో మీరు చేయాల్సిన ప్రార్థన, దేవా నువ్వు చేసే కార్యం అర్థం చేసుకునే హృదయం నాకు ఇయ్యా, నువ్వు చేసే గొప్ప కార్యము కనపరిచే కళ్ళు, నా ఆత్మీయ కళ్ళు తెరవయ్యా, లోకానుసారంగా చూడకుండా ఆత్మీయ కళ్ళతో చూసే భాగ్యం నాకు దయచేయ్యా. దేవా విశ్వాసముతో నిన్ను నమ్మే భాగ్యం నాకు దయచేయ్యా. కోపము కాదయ్యా, ఎమోషన్స్తో నిన్ను ప్రేమించకూడదయ్యా. నువ్వు ఏం చేసినా నీ కోసమే, నీ చిత్తమే నెరవేర్చే బిడ్డగా నేను ఉండాలయ్యా అని ఈరోజు నీ ప్రార్థన. దట్ ఈస్ వాట్ యువర్ ప్రేయర్ షుడ్ బి. దేవా నా కంటికి కనబడట్లేదు, యూ మస్ట్ బి వర్కింగ్. నీ కంటికి కనబడట్లేదు అన్న మాత్రాన నీ వెనకాల పని చేస్తున్నట్టు, పని చేయనట్టు కాదు. హీ ఈస్ ఆల్వేస్ వర్కింగ్ బిహైండ్ యువర్ బ్యాక్. The Lord is saying to me, chosen people can wander but they will not disappear. Chosen people, దేవుని చేత ఎన్నిక చేయబడ్డవారు అటు ఇటు తిరుగుతారేమో, కొన్ని రోజులు అది ట్రై చేస్తారు, ఇది ట్రై చేస్తారు, అది ట్రై చేస్తారు, కానీ మీరు డిసప్పియర్ అవ్వరు. ఆయన రేడార్లోనే ఉన్నారు. ఆయన ఎటు తీసుకెళ్ళినా మళ్ళీ ఆయన దగ్గరికి తీసుకొస్తాడు, తీసుకొచ్చి నిలబెడతాడు, నిలబెట్టి వాడుకుంటాడు, వాడుకొని ఆయనకి మహిమ తీసుకొస్తాడు. నీ జీవితాన్ని వెలిగించే దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. Lord, you're good. Lord, you're good. If God won't let you go, it means He never released you. He never released you. పరలోకము నిన్ను రిలీజ్ చేయలేదు, సాతాను చేతిలో విడవట్లేదంట. He does not want you to go. Correction is not rejection, it is a proof of relationship. ఇష్టమైన వారినే మనం కరెక్ట్ చేస్తాము. If the Lord is correcting you today, then you are chosen by God. ఆయన చెంపదెబ్బ కొడుతున్నట్లయితే you are chosen by God. మీరు చాలాసార్లు మాట వినకపోతే పబ్లిక్గా దేవుడు మిమ్మల్ని ఎక్స్పోజ్ చేసి కరెక్ట్ చేస్తాడు. యూ షుడ్ సే థ్యాంక్ యూ జీసస్ ఫర్ కరెక్టింగ్ మీ. నా గురించి నేనేంటో నేను తెలుసుకున్నానయ్యా. చాలాసార్లు పబ్లిక్లో కరెక్ట్ చేసే ముందు దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా నీకు ప్రేరేపిస్తాడు. తప్పుదోవలో వెళ్తున్నావు, జాగ్రత్త, ఈ వ్యక్తితో మాట్లాడుతున్నావు, బయటపడతావు, జాగ్రత్త, ఈ వ్యక్తితో తిరుగుతున్నావు, కష్టంలో పడతావు, జాగ్రత్త అని పరిశుద్ధాత్ముడు నిన్ను బయట పెట్టే ముందు నీ లోపల నీ ఆత్మతో మాట్లాడి నిన్ను కన్విక్ట్ చేస్తూ ఉంటాడు. అది కూడా వినకుండా నేను ఇలాగే వెళ్తాను, నేను ఇష్టానుసారంగానే జీవిస్తాను, ఇలాగే ఉంటాను అంటే పట్టుబడతావు, అందరి ఎదుట పట్టుబడతావు. కావాలనే దేవుడు పట్టుబడిస్తాడు. బికాస్ బైబిల్ సెస్ దట్ నా పిల్లలని నేను కొడతాను, నా అనుకున్న వారిని నేను రక్షిస్తాను, నా అనుకున్న వారిని కాపాడుతాను. ఒకవేళ అదే రిలేషన్షిప్లో నువ్వు పట్టుబడకపోయి ఉంటే, ఆ వ్యక్తి నువ్వు వివాహం చేసుకొని ఉంటే నాశనం అయిపోతుంది నీ జీవితం అని యేసు ప్రభువు ఎరిగి ఉన్నాడు గనక బయట పడేస్తాడు. ఇఫ్ ద లార్డ్ ఇస్ టెల్లింగ్ యూ అండ్ కన్విక్టింగ్ యూ టుడే, లిసన్ టు హిమ్. లేకపోతే పబ్లిక్గా ఎంబారస్ అవుతారు. పబ్లిక్గా ఎంబారస్ అవ్వక మునిపే పరిశుద్ధాత్మ నీకు ప్రేరేపించి ఎక్కడో తడుతుంది, కడుపులో తడుతుంది, హృదయంలో తడుతుంది అంటే పరిశుద్ధాత్ముడే తడుతున్నాడు. ఓపెన్ the door for the Holy Spirit today. పరిశుద్ధాత్ముడు తడుతున్న ఆ ద్వారమును మీరు తెరిచి ఆయన మాటను వినండి, విధేయత చూపించండి, సరెండర్ అండ్ సబ్మిట్. యూసి ఇందాక మనం పాడాము, గాలి నీరు అగ్నియు నీ అద్భుత మాటకు లోబడుచూనే ఉన్నవి అన్ని వేళల. గాలి నీరు అగ్ని ఎన్ని సంవత్సరాల నుంచి, 6000 సంవత్సరాల నుంచి గాలి కానీ నీరు కానీ అగ్ని కానీ ఆ మాటకి లోబడకుండా మనుషుల్ని ముంచింది లేదు. 40 రోజుల వర్షము కూడా నోవా కాలములో 40 రోజుల వర్షము కూడా దేవుడు రమ్మని వర్షాన్ని ఆజ్ఞాపిస్తే తప్ప వర్షము ఈ భూమి పైన
పడలేదు. ఇప్పటి వరకు దేవుడు ఆజ్ఞ లేకుండా ఇష్టానుసారంగా వర్షం కురవటం ఎప్పుడైనా చూసారా? దేవుడు ఆజ్ఞ లేకుండా ఎప్పుడైనా సూర్యుడు మోర్ దెన్ 12 hours ఉదయించడం చూసారా? ఎప్పుడైనా దేవుడు ఆజ్ఞ లేకుండా రాత్రి 24 hours కన్నా ఎక్కువ ఉండటం చూసారా? మోర్ దెన్ 12 hours కన్నా రాత్రి ఉండటం చూసారా? గాలి నీరు అగ్ని దేవుడు మాటకి అన్ని వేళలా లోబడుతున్నాయి. ఒకవేళ ఒక్క సెకండ్ లోబడకపోయినా వాటి పరిస్థితి ఏంటో దేవుడికి బాగా తెలుసు, వాళ్ళకి బాగా తెలుసు. కానీ ఆయన ఓపికతో మార్చుకునేది మానవుల్ని మాత్రమే. బికాజ్ ఆయన స్వరూపంలో చేసుకున్నాడంట నిన్ను నన్ను. గాలి నీరు అగ్నిని ఆయన రూపంలో చేసుకోలేదు, అందుకే అంత టాలరెన్స్ ఉండదు. నిన్ను నన్ను ఆయన రూపంలో చేసుకున్నాడు కనుక మారే అంతవరకు. యూసి కన్న బిడ్డను తప్పుద్రోవలో వెళ్తే వీడు మారడా అని వదిలేస్తుందా తల్లి? ఏడ్చి తూడ్చి తిండి పెట్టి దగ్గర చేసి బుజ్జగిచ్చి కొట్టి తిట్టి నా కొడుకు మారాలి అని పాస్టర్లోకి వచ్చి చెప్పి నా కొడుకు మారాలని ప్రార్థన చేయమ్మా అని గోజాడుతూ ఉంటుంది. అమ్మా రైట్? అదే పక్కింటోడు తప్పుదోళ్ళు వెళ్తే చూసావా వాడు పక్కన, షీ విల్ రిచాయిస్. అమ్మయ్య నా కొడుకే తల లేడు, పక్కింటోడు చూసావా ఎలా అయ్యాడు, అలా మాత్రం నువ్వు అవ్వదురా అని చెప్తుంది బిడ్డకి. అమ్మా రైట్? The same way the Lord is speaking to me today to tell you this. ఆయన చేత మీరు ఎన్నికగా ఉన్న బిడ్డలు, you're chosen by God. కాబట్టి ఈరోజు దేవుడు ఈ హృదయాన్ని తట్టి మారమని చెప్తున్నట్లయితే, ఈ పాపం నుంచి బయటికి రమ్మని చెప్తున్నట్లయితే, తాగటం మానేయండి, వ్యసనాలు మానేయండి, వీడు తీసుకోవటం మానేయండి, స్మోకింగ్ చేయటం మానేయండి. అర్ధరాత్రులు మీరు కాన్స్టెంట్గా సోషల్ మీడియాలో 8 hours 7 hours కొంతమంది చూస్తానండి. when I see the statistics చూసినప్పుడు యవనస్తులు 12 hours-లో 9 hours they're on social media. 9 hours. నీ సమయాన్ని ఉపయోగించుకోండి. ఈరోజు ఆరాధన మొదలయ్యే ముందు మనము చదివిన వాక్యము, నీ పైన యవ్వనస్తుల పైన కాడిని నేను పెట్టాను, కాడిని పెట్టింది యెహోవాయే అని దేవుని వాక్యంలో రాస్తుంది. ఈరోజు విలాప వాక్యములు 2వ అధ్యాయంలో ఉంటుంది. యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు, అతని మీద. మళ్ళీ చదివినా, యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు. ఎంతమంది యవనస్తులు నాకు చేతండి? యవన హృదయ, లిటరలీ ఎవ్రీ సండే వి డూయింగ్ యూత్ కాన్ఫరెన్స్. చాలా మంది యవనస్తులు ఉన్నారు ఇక్కడ. ప్రతి ఆదివారము మనకి యూత్ కాన్ఫరెన్స్ లాగా అయిపోయింది. యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు అంట. నీ పైన ఏ కాడు ఉందో నాకు తెలియదు, కానీ ఆ కాడుని మోయమని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు, అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే. ఆ పిలుపునిచ్చింది యెహోవానే అంట. హల్లెలూయా. ఇలా సేవ చేయి, నన్ను ఈ సంఘంలో ఇలా నిలబడి వాడబడు, ఈ సంఘంలో ఇలా నీ చేతుల ద్వారా నన్ను గణపరచు, నీ ఉద్యోగ స్థలములో నువ్వు గణపరచు. తల్లిగా 2 పిల్లల్ని పాలిస్తున్న నువ్వు ఇంట్లో కూర్చొని బిడ్డలను నా మార్గంలో నడిపించు. ఉద్యోగాన్ని పక్కన పెట్టి సరైన మార్గంలో నడువు. ఉద్యోగం చేస్తూ ఉద్యోగంలో సరైన మార్గంలో నడువు. ఏ కాడైతే పెట్టాడో చూసి కొంతమందికి ఆ కాడిని బట్టి నిద్ర పట్టదు. వాము, అది చేసే వరకు నీకు నిద్ర పట్టదు. అది చేసే వరకు నీకు నిద్ర పట్టట్లేదు అంటే అది దేవుడిచ్చిన కాడి అని అర్థము. హల్లెలూయా. దేవుడిచ్చిన కాడిలో అడుగుపెట్టేంత వరకు యుల్ బికమ్ వెరీ రెస్ట్లెస్. దేవుడు నిన్ను పిలుస్తున్నట్లయితే ఆ పిలుపుకు లోబడి సంఘంలో అర్పించుకునేంత వరకు నీకు నిద్ర పట్టదు. నువ్వు ఆలోచించిన అదే ఆలోచన, నువ్వు పని చేసిన అదే ఆలోచన కలుగుతుంది. ది లార్డ్ ఇస్ సేయింగ్, ఆ కాడి ఇచ్చింది యెహోవాయే. నీ తలంపు కాదు, నీ ఆలోచన కాదు, నువ్వు ఎన్నిక చేయబడ్డావు. ది లార్డ్ హస్ కాల్డ్ యు అండ్ ది లార్డ్ హస్ ప్రిపేర్డ్ యు టు సర్వ్ గాడ్ అండ్ టు స్టాండ్ ఫర్ గాడ్. The Lord will restore you, discipline you, and He'll call you back.